మోదీ వచ్చారు వెళ్ళారు, కానీ ఏం జరిగింది అనే విమర్శలు ఏపీలో వినిపిస్తున్నాయి. పసలేని సభలు తప్ప ఏ హామీలు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అమరావతి విషయంలో హామీ లేదు, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలు తేలనే లేదు. హామీలు లేని సభలతో ఓట్లు రాలేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజమండ్రి అనకాపల్లి సభలకు మోదీ వచ్చారు వెళ్ళారు. ఇంతకు ఏం మాట్లాడారో చూస్తే అనకాపల్లి బెల్లం గురించి మెచ్చుకున్నారు. అనకాపల్లి బెల్లం, తెలుగు భాష రెండూ కూడా మధురమైనవి, అద్భుతమైనవి. జూన్ 4న ఈ తీయదనం మరింత పెరగబోతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలవబోతోంది అంటూ చాలా కవితాత్మకంగా చెప్పారు. మరి ఏపీ ప్రజలకు కావాల్సింది ఈ తీయని మాటలా? అప్పులతో, లోటు బడ్జెట్తో, నిధుల కొరతతో కునారిల్లుతున్న తరుణంలో ఈ తీయని మాటల వల్ల ఒరిగేదేంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదాని తొంగల తొక్కేసి స్పెషల్ ప్యాకేజీని కూడా అందని ద్రాక్ష పండుగ మార్చేసిన మాయల మరాఠీ ఇప్పుడు తీయని మాటలు చెబితే జనం చెవినెక్కించుకుంటారా అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఇది చాలదన్నట్లు ఇంకా మోదీ ప్రసంగంలో పస లేదని తెలిసిపోతోంది. ఆయన మాట్లాడుతూ ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏమీ చేయడం లేదు. పైగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగనివ్వట్లేదు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అందుకు అవసరమైన భూమిని కూడా ఇవ్వలేదు. కేంద్రం భారీగా ఇల్లు కేటాయించినా ఈ ప్రభుత్వం నిర్మించలేదు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు 15,000 కోట్లు ఇచ్చాం అంటూ ఓకదంపుడు ఉపన్యాసం చేశారు. ఇంతకు అసలు వాస్తవం ఏమిటంటే కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్ల పోలవరం ఆగిపోయిందన్నది నిజం. కానీ మోదీ మాత్రం దీన్ని వైసీపీ సర్కార్పై తోసేశారు. వైజాగ్ రైల్వే జోన్ అంశం పెండింగ్లో పెట్టి భూమిలు ఇవ్వలేదనే మాటతో తమ తప్పును వదిలించుకునే ప్రయత్నము చేశారు. ఇక కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మౌనం వహించారు. విశాఖ ఉక్కును విక్రయించనివ్వమని ప్రకటించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు దీనిపై మోదీ చేత ప్రకటన కూడా చేయించలేకపోయారని జనం మాట్లాడుకుంటున్నారు. అందులోనూ విశాఖ ఏరియాలో మీటింగ్ పెట్టి వైజాగ్ జనం గత కొన్నేళ్లుగా కోరుతున్న జోన్ గురించి దాటేశారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మౌనం వహించారేంటి అనే మాటలు ఉత్తరాంధ్రలో వినిపిస్తున్నాయి. ఇంతకు ఏపీ ప్రజల కోరికలేంటి, వారి బాధలేంటి అనే వాటి మీద మోదీ పెద్దగా దృష్టి పెట్టలేదని అనిపిస్తోంది. అందుకే మాటల మరాఠీ వచ్చారు వెళ్ళారు అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు.